నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ క్రైస్తవ సంఘాలు ఈయన పాస్టర్ ప్రవీణ్ విషయంలో చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో నిజంగా ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు కాస్త ఆయన క్యారెక్టర్ బ్యాడ్ చేసే విధంగా అయితే జరుగుతుంది। అన్ని సీసీ ఫుటేజ్లు ఇంటి దగ్గర నుంచి అక్కడ సంఘటన జరిగిన వరకు అన్ని కెమెరాల్లో అన్ని సీసీ ఫుటేజ్లు విడుదల చేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఫాలో చేసింది ఎవరంట, అది ఏమైనా కెమెరాలో తీసిందా సీసీ కెమెరాలో తీసిందా? ఒకవేళ మీకు డౌట్గా ఉంటే మీరు కూడా ఆ సీసీ కెమెరాలు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కదా, చెక్ చేసుకోరు। కానీ ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే హిందువులకు క్రైస్తవులకు మధ్య గొడవ పెట్టాలి, దాంట్లో నుంచి రాజకీయ లబ్ధి చేకూర్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి। మొన్న ఒక వీడియోలో చర్చించుకున్నాం, క్రైస్తవులందరూ ఏకం కావాలి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ మేనత్తే చెప్పడం అయితే చూసామో అదే కోవలోకి ఈ పాస్టర్ యొక్క సంఘటన ఏదైతే ఉందో దానిలో నుంచి కూడా రాజకీయాలు పిండుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది। ఇక్కడ చూడండి, పాస్టర్ని ఫోటో తీసింది ఎవరు తీసినారు? సీసీ కెమెరాలు తీసింది। అన్ని 300 సీసీ కెమెరాలు ఈయనేదో మద్యం తాగో అది హత్యనో లేకపోతే యాక్సిడెంట్ అని తెలియాల్సింది, చెప్పాల్సింది పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, కొంచెం ఓపిక పట్టండి అని ఇప్పటికీ మనం ఒక 20 వీడియోల్లో చర్చించుకున్నాం। కానీ రోజు రోజుకి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ క్రైస్తవులను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళల్లో హిందువుల మీద వ్యతిరేకత పెంచేలాగా కొంతమంది పాస్టర్లు అయితే చూస్తున్నారు। పాస్టర్ను ఫోటో తీసింది ఎవరు? వైన్ షాప్ సీసీ ఫుటేజ్ లో సంచలనం। మార్చి 24న హైదరాబాద్ లో లిక్కర్ కొనుగోలు, మరి లిక్కర్ కొనుగోలు చేసింది ఆయన కాదా? అది కూడా మార్ఫింగ్ అంటారా? మరి అది మార్ఫింగ్ అనుకుంటే ఫోన్ పేలో 950 రూపాయలు పంపించింది కూడా ఆయన కాదా? ఆయన ఫోన్ పే లాక్కొని వేరే వాళ్ళు ఏమన్నా పంపించుకున్నారా? తాజాగా వైరల్ అవుతున్న వీడియో పక్కా మర్డరే అంటున్న క్రైస్తవ సంఘాలు। ఇక్కడ చూడండి, హత్య ఆరోపణలకు బలం, ప్రవీణ్ను కొందరు హత్య చేశారని నిన్న కేఏ పాల్ అంటాడు, హత్య చేసేసి అక్కడ పడేసి ఆయన బట్టలు వేరే వాడేసుకొని మళ్ళా పోయి సీన్ రీక్రియేట్ చేస్తున్నట్టు ఆ మనిషి తాగేసి ఊక్కుంటా వచ్చి దాన్ని ఫోటో తీసి దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తా ఉన్నారు అంటున్నారు। నాకు వచ్చిన డౌట్ ఏమంటే, ఈ కేఏ పాలు అప్పట్లో ప్రపంచ దేశాలు చుట్టిన కేఏ పాలు ఇద్దరు ఒకటేనా? ఇటువంటి కోడి బుర్రతో అన్ని దేశాలు ఎట్లా జరిగినాడు, కనీసం ఇంగ్లీష్ కూడా ఎట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు। ఇది నిజంగా జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు। దయచేసి వాళ్ళ ట్రాప్లో పడద్దండి। క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లింలు కానీ దయచేసి ఇలాంటి ట్రాప్లో అయితే పడద్దండి। ప్రవీణ్ను కొందరు హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి। మీదేం పోయింది? మీరు ఆరోపించేస్తారు, ఆఖరికి వాళ్ళ భార్య అసలు పోస్ట్ మార్టమే వద్దనింది, వాళ్ళు మమ్మల్ని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దంటా ఉంటే ఆ శవం దొరికితే చాలు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రాబందుల్లో వాలిపోతారు। మాజీ మంత్రి ఈ హర్ష కుమార్కి ఏమంటే ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి కంట్లో పడాలా, వాళ్ళ కొడుక్కి ఎంపీ టికెట్ కావాలా? హర్ష కుమారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బూతులు తిట్టాడో మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది। నిన్ని లోపలకు కూడా రానీడు హర్ష కుమార్, నీకు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసినట్లేదు, నిన్ని కేవలము సాక్షి లోపలకు మాత్రమే రాణిస్తాడు కానీ పార్టీ లోపలికి రానీడు, నిన్ని వాడుకుంటాడు, నీ పేరు అడ్డం పెట్టుకొని నీ భుజం మీద గన్ను పెట్టి ప్రత్యర్థులను షూట్ చేసేదానికి చూస్తాడే కానీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చేంత సినిమా లేదు హర్ష కుమార్। మాజీ ఎంపీ హర్ష కుమార్ లాంటి వారు సైతం ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు। ఇది చూడండి, ఒక ఎర్ర కారు ప్రవీణ్ను వెంబడించిందని, ఆ కారు ఎక్కడి నుంచి వెంబడించిందో పోలీసులు బయట పెట్టాలని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు। ఆల్రెడీ విజయవాడలో వాళ్ళ సిస్టర్తో మాట్లాడాడంట, ఒకవేళ నిజంగా కారు వెంబడించి ఉంటే, ఒకవేళ ఆయన్ని ఎవరైనా అనుమానాస్పదంగా వెంటాడుతుంటే వాళ్ళ సిస్టర్కి చెప్తాడు కదా, మరి చెప్పలేదు కదా। సరే, ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, క్రైస్తవ సంఘాలు ఏదైతే ఉన్నాయో పాస్టర్ ప్రవీణ్ సంఘటనను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నటువంటి ఈ సంఘాల ట్రాప్లో దయచేసి క్రైస్తవులు పడకండి। అదేవిధంగా హిందువులు కూడా ప్రొవోకేషన్ వీడియోస్ స్ప్రెడ్ చేయడం కానీ న్యూస్ స్ప్రెడ్ చేయడం కానీ చేయొద్దండి। సో ఇది పూర్తిగా ఈ సంఘటన రాజకీయ రంగు పులుముకుంది కాబట్టి ట్రాప్లో పడద్దండి। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।